నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. ఇది శివరాత్రి రోజు వ్లాగ్. నేను ఇక్కడ మెల్బోర్న్‌లో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ శివరాత్రి ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ మా ఇంట్లో మేము 4 మెంబర్స్, నేను, మా హస్బెండ్ వాళ్ళ అన్న అండ్ వదిన నలుగురం ఫాస్టింగ్ చేయబోతున్నాం. లేవడం అయితే కొంచెం లేట్‌గానే లేచాను, అరౌండ్ 9:30కి. అండ్ మా హస్బెండ్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళారు మార్నింగే. అండ్ నేను ఇక్కడ మార్నింగే లేచి ఫస్ట్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. అప్పటికే మండే, ట్యూస్డే 2 డేస్ కంటిన్యూస్గా హెడ్ బాత్ అయిపోయింది, ఫుల్ డ్రై అయిపోయింది హెయిర్ కూడా. బట్ ఆప్షన్ ఏం లేదు, పక్కా కంపల్సరీ ఇవాళ మార్నింగ్, ఈవినింగ్ అండ్ రేపు కంపల్సరీ హెడ్ బాత్ చేయాల్సిందే. సో ముందుగానే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను, సో దట్ నేను వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకునేసరికి నాకు కొద్దిగా హెయిర్కి కండిషనింగ్ చేస్తుంది కదా ఆయిల్. అండ్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ కూడా మంచిగా సిల్కీగా సాఫ్ట్గా అనిపిస్తుంటుంది కదా. హెయిర్కి ఆయిలింగ్ అవ్వగానే ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. నిన్న నైటే ఇల్లు వ్యాక్యూమ్ అండ్ మాప్ చేసేసుకున్నాము, సో దట్ మార్నింగ్ కొంచెం అంత స్ట్రెస్ అవ్వకుండా లైట్గా చేసేసుకోవచ్చు పైన అని చెప్పి. అండ్ ఫస్ట్ కిచెన్ నుండి స్టార్ట్ చేస్తున్నాము వర్క్. నేను ఇడ్లీ పిండి మిక్సీకి వేస్తున్నాను ఇక్కడ. అదేంటి ఫాస్టింగ్ అని చెప్పి కుక్ చేస్తున్నాను అనుకోకండి. నెక్స్ట్ డే ఉపవాసం వదిలిన తర్వాత ఫస్ట్ మీల్ మా హస్బెండ్కి ఇడ్లీ ఉండాలంట. అది మా అత్తమ్మ కూడా నాకు ఇంతకుముందు చెప్పారు. సో నేను అందుకని చెప్పి ప్రిపేర్డ్గా ఇడ్లీ నానబెట్టాను. ఇడ్లీ మిక్సీకి వేసి రెడీగా చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఫర్మెంట్ అయ్యి ఇడ్లీస్ మంచిగా వస్తాయి కదా. అండ్ నేను ఈ వర్క్ చేస్తుంటే మధ్యలో నా చెయ్యి తగిలి గ్లాస్ జార్, నేను డీటాక్స్ వాటర్ చేసుకునే గ్లాస్ జార్ పగిలిపోయింది. బట్ ఇట్స్ ఓకే, లక్కీగా ఏం కుచ్చుకొని ఎవరికి ఏం కాలేదు కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని ఇడ్లీని మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడున్న వెదర్కి ఒక్కొక్కసారి అంత ఫర్మెంట్ అవ్వవు, బట్ స్టవ్ కింద మనకు ఉంటుంది కదా గోల్డెన్ ప్లేస్ ఓవెన్ ఇలాంటివి, సో దట్ మనం అందులో పెట్టేసుకొని కొద్దిగా లైట్ ఆన్ చేసుకుంటే మనకి టెంపరేచర్ కొంచెం వేడిగా ఉండి ఫర్మెంట్ ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పండుగలు అంటే నాకు పక్కా గుర్తొచ్చేది ముగ్గులు. అది న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఏదైనా సరే నాకైతే ముగ్గులు కంపల్సరీ. నాకు ముగ్గులు వేయడం కూడా చాలా ఇష్టం. ఇక్కడ కాబట్టి ఎక్కువ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇండియాలో అయితే ప్రతి పండగకి సంక్రాంతి మెయిన్ కలర్స్ అవి వేసుకుంటాం కదా, బట్ ఇక్కడ నేను చుక్కలతో ముగ్గులు వేస్తాను ఎప్పుడు. సో అదే ఇప్పుడు వేయబోతున్నాను. కాకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా ఇంటి ముందు చూడగానే నిండుకు కనిపించేలాగా వేసుకుంటాను ముగ్గులు. రిమైనింగ్ డేస్లో చిన్న వేసుకుంటాము. పండుగలప్పుడు కంపల్సరీ కదా. ఇండియాలో అయితే వాకిలి ఊడ్చుకొని ముగ్గు పెడతాము, ఇక్కడ వాకిలి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి డోర్కి ముందే జస్ట్ క్లీన్ చేసుకొని మంచిగా గడప పైన ముగ్గేసుకొని ముందు ముగ్గేసుకుంటాను. నేను అంతకుముందు కొన్నింటికైతే గడపకి పసుపు కూడా రుద్దాను, కాకపోతే డబ్బులు మళ్ళీ కట్టి ఇదంతా ఎందుకు అని చెప్పి పసుపు పెట్టడం ఆపేశాను. అండ్ ఈ ఇల్లు చాలా కొత్తదనమాట, మేమే ఫస్ట్ రావడము. సో అందుకని చెప్పి ఎక్కువగా ఏమి గడపకి పసుపులు అలా పెట్టకుండా జస్ట్ ప్లెయిన్ మంచిగా నిండుగా కనిపించేలా ముగ్గు అయితే వేసుకున్నాను. సో మొత్తానికి ముగ్గు ఇవన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ అప్పటికి ఆల్మోస్ట్ కిచెన్ క్లీన్ అయిపోయింది, బయట క్లీన్ అయిపోయింది, ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మంచి స్నానం చేసుకోవడం మాత్రమే మిగిలింది. సో ఫైనల్గా స్నానం అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు పూజ స్టార్ట్. అండ్ మా అక్క ఎవ్రీ మండే కూడా అభిషేకం చేస్తుంటారు ఇంట్లో, మండేస్ అండ్ థర్స్డేస్. సో ఇవాళ వెన్స్డే అండ్ శివరాత్రి కదా, లైక్ విఘ్నేశ్వరుడికి, శివయ్యకి, కృష్ణుడికి అభిషేకం చేస్తారనమాట. సో అది ఇక్కడ జరుగుతుంది ఫస్ట్ ప్రాసెస్. అప్పటికి అక్క ఆల్రెడీ స్వీట్ పొటాటో బాయిల్ చేసి పెట్టారు ప్రసాదం పెట్టడానికని.
పూజ అయిపోయిన తర్వాత రంగమార్తాండ మూవీ పెట్టుకొని చూసామన్నమాట. నేను అది ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఆఫ్టర్నూన్ మూవీ చూసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజకి రెడీ అయిపోతున్నాం. ఈరోజు శివరాత్రి కాబట్టి ఈవినింగ్ పూజలో నలుగురం కూర్చుందాము అని అనుకున్నాము. సో దట్ అందరికీ జాబ్స్ అయిపోతుంది కదా. మార్నింగ్ అందుకే మేమిద్దరం మాత్రమే చేసుకున్నాము. ఈవినింగ్ శారీ కట్టుకొని రెడీ అయ్యి మళ్ళీ అభిషేకం చేసుకున్నాం శివయ్యకి. ఇప్పుడు ఓన్లీ శివయ్యకి మాత్రమే అభిషేకం చేస్తున్నాము. ప్రసాదం పండ్లు స్వీట్ పొటాటో సమర్పించుకొని నాకు అప్పటికే ఫుల్ అవుట్ 8 o'clock అయిపోయింది. మా పూజ ఇదంతా అయిపోయేసరికి అస్సలు ఓపిక అవ్వలేదు. నేను చాలా పొట్టలు తిప్పుతుంది, షివర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పటికే నేను కొద్దిగా కోకోనట్ వాటర్ మధ్య మధ్యలో తాగాను. ఆల్మోస్ట్ నేను 4th class నుంచి ఉంటున్నాను. లాస్ట్ 2 years నుంచి మాత్రం వాటర్ ఆర్ కోకోనట్ వాటర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తాగుతున్నాను. బికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ చేస్తూ ఉండేటప్పుడు నాకు అస్సలు అవ్వలేదు. సో నేను వాటర్ తాగుతూ ఉందామని ఫిక్స్ అయ్యాను. అండ్ నా బాడీకి ఉన్న ఇష్యూస్ వల్ల కంపల్సరీ వాటర్ అయితే ఉండాలి నా బాడీకి. అండ్ మొత్తానికి పూజ హ్యాపీగా ఫినిష్ చేసుకున్న తర్వాత శివరాత్రి రోజు ఖర్జూర బెల్లం శనగపప్పుతో ఉపవాసం వదిలేస్తాము. సో సేమ్ అదే ఫాలో అయ్యాము. ఉపవాసం వదిలేసిన తర్వాత మిగతా ఇంకేముంటుంది, కూర్చొని ఫ్రూట్స్ తింటూ కూర్చోవడం. బట్ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఓపిక అస్సలు లేక వెళ్ళలేదు. చాలా నీరసంగా ఉండే. ఎప్పటికంటే కొద్దిగా ఈసారి ఎక్కువ నీరసం అనిపించింది. మరి నాకు ఎందుకో తెలీదు. బట్ టైర్డ్ అయిపోయానని చెప్పి ఇంకా టెంపుల్కి ఏమొద్దు అనుకున్నాము. సరే చూద్దాం ఓపిక ఉంటే అని అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మా అత్తమ్మ మామయ్య కాల్ ఫ్యామిలీ ముచ్చట్లు పెట్టుకున్నాము ఒకసేపు పోయి. అండ్ మేము కస్టర్డ్ ఫ్రూట్స్ అలా తింటూ అవన్నీ ఏం పెద్ద రికార్డ్ చేయలేదు. బట్ తినేసిన తర్వాత మొత్తం జాగారం చేసాము. ఐడెంటిటీ మూవీ అయితే చూస్తూ కూర్చున్నాము. అప్పటికి ఆ మూవీ అయిపోయేసరికి అరౌండ్ 1:30 అలా అయింది. నెక్స్ట్ యూట్యూబ్లో అలా కొంచెం వీడియోస్ చూసి మళ్ళీ స్నానానికి అయితే వెళ్ళిపోయాము మార్నింగే. బికాజ్ మా అక్క వాళ్ళు శివరాత్రి ఉపవాసం ఉంటాం కదా, అది వదిలేసిన నెక్స్ట్ డే రోజు మార్నింగ్ దేవుడికి నైవేద్యం కింద చాలా థింగ్సే పెడతారంట. సో నేను యూజువల్గా ఏదో ఒక స్వీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి పెట్టి మళ్ళీ ఉపవాసం వదిలేసి ఉంటుండే. బట్ అక్క వాళ్ళ ట్రెడిషన్ డిఫరెంట్ కదా. సో దానికోసం అని చెప్పి మేము నైట్ 2:30కే స్నానాలు ఇవన్నీ స్టార్ట్ చేసి 3కి వంట స్టార్ట్ చేసాము. 3 o'clockకి వంట స్టార్ట్ చేస్తే మా వంట అయిపోయేసరికి అరౌండ్ 6:30, 6:45 అయ్యింది అనుకుంటా. సో మేము చేసిన వంటలు ఇవి: ఇడ్లీ, వడ, ఆలూ బజ్జీ, పల్లి చట్నీ, సాంబార్, పూరి, ఆలూ కర్రీ. సో ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించాము. అండ్ స్వీట్కి పాయసం చేసుకున్నాము. సో ఇవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అక్క థర్స్డే కాబట్టి సాయిబాబాకి అభిషేకం చేసుకుంటారు. అలాగే శివయ్యకి కూడా అభిషేకం చేసి
దీపం పెట్టుకొని పూజ అంతా మంచి ఫినిష్ చేసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మళ్ళీ ఖర్జూర, బెల్లం, శనగపప్పుతో ఒక్క పొద్దు వదిలేసి మేము తినడం స్టార్ట్ చేసాము. నైట్ కూడా ఎక్కువ ఏం తినలేదు. ఆబ్వియస్గా ఎవరికైనా సరే అంత తినబుద్ధి కాదు కదా, పొట్టంతా ఎంటీగా ఉండి అవన్నీ చేస్తున్నప్పుడే నాకు చాలా నిద్ర వచ్చింది. అస్సలు కంట్రోల్ అవ్వలేదు. బట్ శివయ్యకి సమర్పించి ప్రశాంతంగా తిని పడుకోవచ్చు అని చెప్పి వెయిట్ చేసాము. పూజ అంతా ఫినిష్ అయిన తర్వాత మేము తిన్నాము ఉపవాసం వదిలేసి. ఇంకా ఓపిక అవ్వట్లేదు అస్సలు. నెక్స్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని పడుకుంటామేమో అనే ఫీలింగ్లోనే ఉన్నాము ముగ్గురం. బట్ మా బావగారు మాత్రం పడుకున్నారు. నెక్స్ట్ డే అతనికి జాబ్ ఉంది. మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారు కాబట్టి జాగారం కంపల్సరీ ఉందాము, లీవ్ దొరికితే పక్క జాగారం అయితే ఉందాము అని అనుకున్నాము. సో జాగారం ఉన్నాము ప్రశాంతంగా. అండ్ చాలా బాగా జరిగింది పండుగ అయితే. టెంపుల్కి వెళ్ళలేదేమో కానీ ఇంట్లోనే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్, ప్రశాంతంగా ఫ్యామిలీ అంతా కూర్చొని, ఇండియాలో లేకపోయినా సరే ఇక్కడున్న మా ఫ్యామిలీతో ప్రశాంతంగా కూర్చొని మంచిగా పూజ అయితే చేసుకొని నైవేద్యం ఇవన్నీ ప్రశాంతంగా చేసుకున్నాము. మొత్తానికి మార్నింగ్ తినేసిన తర్వాత ఇంకా రూమ్లోకి వచ్చి పడుకుంటే 7:40కి పడుకుంటే 11:40కి లేచాము. 4 hours ప్రశాంతంగా మంచి నిద్ర. అండ్ ఇలా మా శివరాత్రి జరిగింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.